మీ ఇంటికి ఈ అద్దాన్ని తగిలించారంటే అదృష్టం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. చైనీస్ భాషలో వాస్తు శాస్త్రాన్ని ఫెంగ్ షుయి అంటారు. నీరు, అగ్ని, భూమి, కలప, లోహాన్ని పంచభూతాలుగా పరిగణిస్తారు. ఫెంగ్ షుయికి సంబంధించిన కొన్ని చిట్కాలు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యానికి కారకాలుగా భావిస్తారు. క్రిస్టల్ బాల్, అక్వేరియం, ఫౌంటైన్, ఫ్లూట్, మాండరిన్ డక్, ఫెంగ్ షుయి కప్ప, లాఫింగ్ బుద్ధ మొదలైన అనేక ఫెంగ్ షుయి వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఆనందం, జీవితంలో సానుకూల శక్తిని నింపుతుందని నమ్ముతారు. ఫెంగ్ షుయి ప్రకారం ఇంట్లో బగువా అద్దాన్ని అమర్చడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బాగువా అద్దానికి సంబంధించిన ఫెంగ్ షుయి చిట్కాలను తెలుసుకుందాం. బాగువా అద్దం అంటే ఏమిటి? బగువా అద్దం అనేది ఒక ప్రత్యేక రకమైన అద్దం. దీని ఆకారం అష్టభుజి అంటే 8 కోణాలతో ఉంటుంది. దీనికి మొత్తం 8 అంచులు ఉన్నాయి. ఈ 8 అంచులలో ఒక్కొక్కటి 3 లైన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని అసంపూర్తిగా, మరికొన్ని పూర్తిగా ఉంటాయి. మొత్తం పంక్తులను యాంగ్ అని, అసంపూర్తిగా ఉన్న కోణాలను యిన్ అని పిలుస్తారు. బగువా అద్దంలో కేంద్రం లేదు. ఫెంగ్ షుయి ప్రకారం బగువా అద్దం ఎరుపు దారంతో కట్టి పడకగది తలుపు వద్ద ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల గదిలోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఇంట్లో పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. ఫెంగ్ షుయి ప్రకారం అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో బగువా అద్దం ఒకటి. అయితే ఇది ఇంట్లో పెట్టుకునే సాధారణ అద్దం వంటిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచుకునే అద్దం. చెడు, దుష్ట శక్తుల నుంచి రక్షణగా ఉంచడంలో ఈ అద్దం సహాయపడుతుందని ఫెంగ్ షుయి శాస్త్రం చెబుతోంది. 5 లేదా అంతకంటే ఎక్కువ అంగుళాల వ్యాసంతో గుండ్రని అద్దం, దాని చుట్టూ చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసిన ఫ్రేమ్ అమరుస్తారు. బగువా అద్దం అమర్చడం వల్ల ప్రయోజనాలు. బగువా అద్దాన్ని అమర్చడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోయి జీవితంలో సానుకూల శక్తిని నింపుతుందని చెబుతారు. చెడు శక్తుల నుండి రక్షించడంలో బగువా అద్దం కూడా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉన్నట్లయితే బగువా అద్దాన్ని అమర్చడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. ఇది కాకుండా ఫెంగ్ షుయిలో ప్రధాన ద్వారం వద్ద బగువా అద్దాన్ని అమర్చడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద బగువా అద్దం అమర్చడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీన్ని ప్రధాన ద్వారం మధ్యలో అమర్చాలి. చెడు దృష్టిని తొలగిస్తూ ఇంటికి అదృష్టాన్ని ఆహ్వానించేందుకు ఈ అద్దం చక్కగా సహాయపడుతుంది. అయితే ఈ అద్దం పెట్టుకునేటప్పుడు దాని మీద పడే కాంతి ఎదురుగా ఉన్న ఇంట్లోకి పడకూడదు. అలా ఉంటే అది మంచికి బదులు చెడు చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.